ఇక బ్యాక్ ఈవీఎంలకు వ్యతిరేకంగా టీడీపీ పోరుబాట పట్టబోతోంది. దేశవ్యాప్తంగా ఇతర పార్టీలతో కలిసి ఈవీఎంలకు వ్యతిరేకంగా ఉద్యమించడంతో పాటు న్యాయ పోరాటం కూడా చేయాలని నిర్ణయించింది. అటు తెలంగాణ విపక్ష నేతలు కూడా అసెంబ్లీ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ మండిపడుతూ ఉన్నారు. ఈవీఎంలపై కొనసాగుతున్న రగడ, టెక్నాలజీపై ముసురుతున్న అనుమానాలు. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఈవీఎంలపై చర్చ జరిగింది. ఈవీఎంలలో 100% హ్యాకింగ్ కు అవకాశం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ఈవీఎంల వినియోగాన్ని వ్యతిరేకించాలని ఎంపీలతో జరిగిన సమావేశంలో ఆయన నిర్ణయించారు. ఈవీఎం మిషన్ల మీద అనేక డౌట్స్ ఉన్నప్పుడు ఓటరు న్యాయంగా ప్రజాస్వామ్యంలో ఓటర్కి ఇంత అనుమానాలతో ఓటు వేయడం అంటే అసలు దీనికి ఈ విధంగా జరుగుతుందని వింటున్నప్పుడు ఓటు ఎందుకు వేయాలి అనేది వాళ్ళు ప్రశ్నించుకుంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో బ్యాలెట్ రోజులకు తీసుకెళ్లిపోవాలి, బ్యాలెట్ పత్రాలు పెట్టాలి అని చెప్పి దాని మీద కూడా డిమాండ్ చేయదలుచుకున్నాం. రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూ కూడా మీరు చూసి ఉంటారు. అది హ్యాకింగ్ అనేది ఇస్ పాసిబుల్, ఇది ఇంపాసిబుల్ అనేది కాకూడదు, ఇది ఇట్స్ పాసిబుల్. ఎనీ టెక్నాలజీ అనేది హ్యాక్ చేయొచ్చు అనేది ఇట్స్ అ ఫ్యాక్ట్. కాబట్టి దానిపైన మరి ఒక ప్రజాస్వామ్యం అంటే మనం కాపాడుకోవాలి. స్పెషల్లీ మన దేశంలో ఉన్న ఫ్రీడమ్ ఏదైతే ఉందో ఆ హక్కుని మనకి ఆ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండాలి అంటే పేపర్ బ్యాలెట్ కావాలి. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా అనేక పార్టీల్లో వ్యతిరేకత ఉందన్న చంద్రబాబు ఎన్నికల కమిషన్ ఒక రిఫరీ మాత్రమేనని వ్యాఖ్యానించారు. వీవీప్యాట్ రసీదులు 100% లెక్కించేలా ఒత్తిడి చేయాలని, లేదంటే బ్యాలెట్ విధానానికి వెళ్లాలని అన్నారు. ఈవీఎంలపై దేశవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోన్నా కేంద్రం స్పందించడం లేదన్నారు. ఈవీఎంలపై పోరాటానికి వ్యూహం రచిస్తున్నారని టీడీపీ ఎంపీలు తెలిపారు. ఈవీఎంస్ మీద సరైన నమ్మకం ఇంకా కలగలేదు. 10 years పాటు ఇది యూజ్ చేసినా సరే చాలాసార్లు ఇవి సరిగ్గా పనిచేయట్లేదనో, హ్యాక్ చేస్తున్నారనో, దీన్ని రకరకాలైనటువంటి కారణాలకు గురి చేస్తున్నారని ఎప్పుడు కథనాలు వస్తున్నాయి. కాబట్టి తిరిగి బ్యాలెట్ పేపర్కే వెళ్ళాలన్న ఆలోచనతో తెలుగుదేశం పార్టీ ఉంది. పోరాడాలన్న అంశం అయితే ఖచ్చితంగా తెలిసింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దీన్ని లీడ్ తీసుకొని వీలైతే ప్రెసిడెంట్ గారికి కానీ సుప్రీంకోర్టుకి కానీ వీళ్ళకి వెళ్ళి రిప్రజెంట్ చేసుకొని ఖచ్చితంగా బ్యాలెట్ పేపర్ తీసుకొని రావాలన్న ఆలోచన అయితే వ్యక్తపరుస్తున్నాం. ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వీవీప్యాట్ రసీదులు లెక్కించడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు వెనుకాడుతోందని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏ సాంకేతికత అయినా రాజ్యాంగానికి లోబడే ఉండాలని కోదండరాం అన్నారు. నేను నచ్చిన వ్యక్తికి వేసిన ఓటు నచ్చిన వ్యక్తికే చేరిందా లేదా అనే విశ్వాసం లేనప్పుడు నా ఓటు హక్కు అర్ధరహితమైపోతుంది. నాకు ఓటు వేసుకోవటానికి అన్ని అర్హతలుండి అవకాశం లేకపోతే ఓటు హక్కు అర్ధరహితమైపోతుంది. అంటే రాజ్యాంగమే అక్కడ ఉల్లంఘించబడినట్టు అనేది మనం గమనించాలి. ఇవి జరగకుండా చూపవలసినటువంటి బాధ్యత టెక్నాలజీ మీద ఉంటుంది. టెక్నాలజీ ఏం చెప్తుందంటే వీవీప్యాట్ ఒక పరిష్కారం అని. అప్పుడు ఎన్నికల కమిషన్ చేయవలసింది ఏంటంటే వీవీప్యాట్లో వచ్చిన స్లిప్పులను కాపాడాలి, లెక్క పెట్టడానికి నిస్సందేహంగా నిస్సంకోచంగా ప్రయత్నం చేయాలి. మరి ఎందుకు ఎన్నికల కమిషన్ వెనుకపోతున్నది? వాటిని అవసరమైనప్పుడు కోరినప్పుడు అభ్యర్థులు లెక్క పెట్టడానికి వెనుకకెందుకు పోవాలి? మీ నియమాల్లో మార్చుకోవాల్సి వస్తే మార్చండి, కానీ ఉన్న టెక్నాలజీకి తగ్గట్టుగా మీ నియమాలను తయారు చేసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది. తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలపై క్షమాపణ కోరిన ఎన్నికల అధికారి రజత్ కుమార్ ఇప్పుడు ప్రతిపక్షాలను విమర్శించడం దారుణమన్నారు. కాంగ్రెస్ నేత విహెచ్ ఓటర్ల లిస్టులో అక్రమాలకు బాధ్యత వహించాల్సిన తెలంగాణ ఎన్నికల సంఘాన్ని ప్రముఖులు ప్రశంసించడమేంటని విహెచ్ నిలదీశారు.